బాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను ఒక సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 జూన్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల కానుంది. రిలీజ్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ షాడో లుక్ అత్యంత పవర్ఫుల్ గా ఉంది. హీస్ రిన్ హీస్ సాయిల్ అంటూ ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని చెప్తుంది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20, 2026న చిత్ర గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ మార్క్ ఎమోషన్ డ్రామా కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక చిత్రం కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఇటీవలే విడుదలైన ఆయన జిమ్ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత కఠినమైన శిక్షణ తీసుకుని ఆయన ఒక పవర్ఫుల్ బాడీ మేకవర్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కన్నడ సెన్సేషనల్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. త్రిబుల్ తర్వాత ఆలియా భట్ మరోసారి ఎన్టీఆర్ తో కలిసి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ రోల్లో ఆమె కనిపించనుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ విలన్ గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయి. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే జోధర్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. ప్రశాంత్ నీల్ సినిమాకు వెన్నుముకగా నిలిచే రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2027 వేసవి కానుకగా రాబోతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.